హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టి వీడియోలో ఈద్ కోసం నేను ఎలా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను అనేది షేర్ చేసుకుంటాను. అలానే ఊరు నుంచి మా పిన్నితో కొన్ని వస్తువులు తెప్పించా అనమాట. అవి గూడా చూపిస్తాను. సో, మొన్న నేను గ్రోసరీ హాల్ వీడియో పెట్టాను గదా! అందులో ఇవన్నీ చూపిచ్చా ఏమేమి తెచ్చుకున్నాను అవన్నీ గూడా. అది మీరు మిస్ అయినట్లయితే లాస్ట్‌లో అటాచ్ చేస్తా చూడండి. సో, ఇంకా ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ వాల్‌నట్స్, బాదాం, క్యాష్యూ ఇవన్నీ తీసుకొచ్చాను. నార్మల్‌గా నేను ఓట్స్ చేసినప్పుడు ఇవన్నీ వేస్తూ ఉంటాను. అలానే ఇంకా ఇప్పుడు ఈద్‌కి షీర్ కుర్మా చేయాలి కాబట్టి దాని పర్పస్‌లో గూడా చాలా తీసుకొచ్చా అనమాట. సో, ఈ సీడ్స్ అన్నీ గూడా మోస్ట్‌లీ నేను ఇందులో వేస్తుంటాను. ఓట్స్‌లో వేస్తూ ఉంటాను. సో, ఈ బాక్స్ ఏంటంటే స్పైస్ బాక్స్ యాక్చువల్‌గా నేను అమెజాన్‌లో లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఒక్కో దాంట్లో ఒక్కో స్పూన్ గూడా వస్తది. దీన్ని మీరు పోపుల డబ్బా కింద గూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర పోపుల డబ్బా ఆల్రెడీ ఉంది అనేసి నేను దీన్ని ఇలా నట్స్ బాక్స్ లాగా యూజ్ చేసుకుంటాను. సో, ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే ఈ బాక్స్ నేను ఓట్స్ చేసేటప్పుడు బయటికి తీసేసానంటే అవి 2, ఇవి 2 వేసేస్తే అయిపోతుంది. ఒక 4, 5 డబ్బాలు బయటికి తీసే అవసరం ఉండదు. ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం వల్ల మెయిన్ థింగ్ ఏంటి అంటే పని ఫాస్ట్‌గా అయిపోతది. టూ మెనీ డబ్బాలు హ్యాండిల్ చేసే అవసరం ఉండదనమాట. సో, ఇలా నీట్‌గా పెట్టేసుకున్నాను అన్నీ గూడా. అండ్ ఇలా ఈ స్పూన్ ఉంది గదా! ఇవి యాక్చువల్‌గా వీటిలో ఒక్కో దాంట్లో ఒక్కోటొచ్చింది. కానీ ఇంక నేను వేరే వాటిలో పెట్టట్లేదు. ఓన్లీ సీడ్స్‌లో ఒక్కటి మాత్రం వేసేసి ఉంచాను. ఈ డబ్బాది ఒకవేళ నా దగ్గర లింక్ కనిపిస్తే నేను టాప్ కామెంట్‌లో ఇస్తాను చూసుకోండి. ఎందుకంటే మనది కొత్త ఛానల్ కాబట్టి ట్యాగ్ చేయడానికి ఉండదు. అండ్ ఈ పల్లీలొచ్చేసి మైక్రోవేవ్‌లో వేపుకున్నానండి. ఎలా వేపాను అనేది షార్ట్ పెడతాను. అది మీరు చూడొచ్చు. స్టవ్ అయితే వీలైనంత తక్కువ యూజ్ చేస్తున్నానండి నేను. సో, ఇక్కడ నేను నట్స్ మొత్తం సార్ట్ చేసుకుంటూనే పీనట్స్ రోస్ట్ చేసుకున్నాను మైక్రోవేవ్‌లో అండ్ స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అంటే గరం మసాలా గూడా నేను ఇలా అన్ని రకరకాల బాటిల్స్‌లో వేసి పెట్టుకున్నా అనమాట. సో, ఎప్పుడైనా పలావ్ కానీ, లేదంటే బిర్యానీ కానీ చెయ్యాలి అంటే బోలెడన్ని డబ్బాలు నేను బయటికి తీయాలి. దట్టు ఇవి గ్లాస్‌వి కాబట్టి ఇన్ని హ్యాండిల్ చేయాలి అంటే కష్టమైపోతుంది. ఇది ఎప్పటినుంచో నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా కుదరలేదు. ఫైనల్‌గా ఇంకా రీస్టాక్ చేస్తున్నా కాబట్టి ఈ టైంలో చేస్తున్నా. నా దగ్గర ఒక డబ్బా ఉంది ఇది. సో, దీన్ని నేను ఏమి వాడట్లేదు ఈ మధ్య. సరే ఇంక నేనేమనుకున్నానంటే ఈ బాటిల్స్‌లోంచి అన్నీ తీసేసి ఇలా ఈ డబ్బాలో వేసి పెడదాము అనేసి అనుకున్నాను. యాక్చువల్‌గా ఇంకొక పోపుల డబ్బా కొందాం అనుకున్నా అనమాట. ఓన్లీ ఫర్ హోల్ గరం మసాలా స్పైసెస్. కానీ ఎంత వేరే డబ్బా కొన్నా గానీ చిన్న చిన్న గిన్నెలే వస్తాయి గదా! దాంట్లో. సో, ఇవన్నీ సరిపోకపోవచ్చు. ఎస్పెషల్లీ బే లీఫ్ అండ్ ఈ చెక్క సరిపోకపోవచ్చు సిన్నమన్. అందుకని నేనింక ఇందులో వేసి చూద్దాము. వర్కౌట్ అవ్వకుంటేనే అప్పుడు ఇంకొక పోపుల డబ్బా కొందాము. లేదంటే అవసరం లేదు అనుకున్నా. ఎలాగో ఈ బాక్స్ చాలా ప్రిట్టీగా ఉంటది. అండ్ నేనసలు వాడట్లేదు గూడాను. సో, అన్నీ ఇందులోనే ఏసాను. యాలకులు మాత్రం సగం ఏసా, సగం పక్కన పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ఇందులో వేసా అనుకోండి గరం మసాలా స్మెల్లొస్తది. స్వీట్స్‌లో ఏయడానికి కుదరదు. అందుకని నేను సగం స్వీట్స్‌లోకన్నట్లు పక్కన పెట్టేసా. ఇది ఎయిర్ టైట్‌గా లాక్ కూడా అయిపోతుందండి. సో, ఇష్యూ ఏం లేదు. ఇంక ఇప్పటి నుంచి నేను ఎలాంటి ఇప్పుడు పలావ్ గానీ, లేదంటే కిచిడీ కానీ, బిర్యానీ గానీ చేసినప్పుడు ఆ ఒక్క బాక్స్ తీస్తే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత క్యాష్యూస్. క్యాష్యూస్ అన్నీ గూడా ఒక దాంట్లో వేసి పెట్టా అనమాట. ఎందుకంటే ఇవి నేను ఓట్స్‌లోకి వేయను గాబట్టి ఆ డబ్బాలో వేయలేదు. ఇవన్నీ ఇంక డిఫరెంట్ అనమాట. క్యాష్యూస్ వచ్చేసి స్వీట్స్‌లో వాడతాను, లేదా గ్రేవీస్‌లో థిక్‌నెస్ కోసం వాడతాను. అండ్ ఇవి చియా సీడ్స్. చియా సీడ్స్ గూడా వేరే దాంట్లోకి తీసి పెట్టాను. చియా సీడ్స్ నేనింక సమ్మర్‌లో ఎక్కువ వాడతానండి. ఓవర్‌నైట్ ఓట్స్‌లో చాలా బావుంటది. హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ మనం చియా సీడ్స్‌తోనే వచ్చేలా చేసుకుంటే ప్రోటీన్ కూడా ఎక్కువుంటదనమాట. ఇంకా యాలకులొచ్చేసి ఒక దాంట్లో వేసి పెట్టుకుంటున్నాను. చిన్న బాటిల్ కనబడలేదు. ఇంకా ఇవన్నీ ఒకలాగా యూనిఫార్మ్‌గా ఉంటాయని ఇందులో వేసేస్తున్నాను. ఇంతకుముందు మా చిన్నప్పుడు ఈ పనులన్నీ మేమే చేసేవాళ్ళం. నట్స్ అవన్నీ కట్ చేయడం అవన్నీ. బట్ ఇంకా ఇప్పుడు ఆ రోజే అన్నీ కుదరవని ముందే చేసి పెట్టుకుంటున్నా. ఈ డబ్బా వచ్చేసి గ్రీన్ టీకొచ్చింది. చాలా ప్రిట్టీగా ఉంటదనమాట. సో, నాకు పడేయాలని లేదు. అందుకే దాంట్లో సోంపు వేసి పెడుతున్నా. ఒక స్పూనేసి పెట్టేస్తే డైనింగ్ టేబుల్ మీద నీట్‌గా ఉంటది అని. అసలెంత బావుందో చూడండి. నాకైతే ఒక నిమిషం ఇంకా గ్రీన్ టీస్ కొనేసి వీటిని చక్కగా సెట్స్ చేస్తే బావుంటది గదా! అనిపిచ్చిందనమాట. టిన్ బాక్స్ అది. ఇంకా ఆ తర్వాత ఎండు ఖర్జూర
షీర్ కుర్మాలో ఎండు ఖర్జూర చాలా బావుంటది. సో, ఇది కూడా కట్ చేసి పెట్టుకోవడము, అసలు సీడ్స్ తీసేసి సన్నగా కట్ చేసుకోవడం అనేది ఛాలెంజ్ అసలు. నేనైతే ఇంక పక్కన ఏదో ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటా ఫోన్‌లో. అది అవుతూ ఉంటది. అది వినుకుంటూ, చూసుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటా. లేదంటే అసలు అవ్వవనమాట. లిటరల్లీ ఐ వాస్ ఇన్ కిచెన్ ఫర్ ఓహ్, 2 అవర్స్ అట్‌లీస్ట్. అప్పుడు గాని ఈ పనులన్నీ అవ్వలేదు. ఈ చాపింగ్ ఎస్పెషల్లీ చాలా చాలా టైం పడతది. కానీ ఒక్కరోజు ముందు జేసి పెట్టుకోవడం వల్ల చాలా టైం సేవ్ అవుతది. అందుకే నేను ఇవన్నీ జేసి పెట్టుకుంటున్నాను. ఆ రోజు ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఇది చిరోంజి అనమాట. చిరోంజి కొద్దిగా ఉంది. ఆ రోజుకి ఫినిష్ అయిపోతది ఈద్ రోజు. ఇది వేడి నీళ్ళల్లో నానబెట్టేసి తర్వాత షీర్ కుర్మాలో వేస్తారు. మంచి రిచ్‌నెస్ ఒస్తది. ఇవొచ్చేసి కిస్మిస్. ఇది గూడా ప్యాకెట్‌లో ఉండే ఇంకా దీన్ని గూడా ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను బాటిల్‌లోకి. కాజు, కిస్మిస్ అనేవి తక్కువే యూజ్ అవుతాయి మా ఇంట్లో. ఎందుకంటే నేను ఎక్కువగా స్వీట్స్ చెయ్యను. మేము షుగర్ ఎక్కువ తినట్లేదు గాబట్టి. ఇంకా తర్వాత బాదాం గూడా చాప్ చేసి పెట్టుకుంటున్నానండి. ఏవైతే నేను షీర్ కుర్మాలో వేయాలో అవన్నీ చాప్ చేసి పెట్టుకుంటున్నా అనమాట. సో, ఇంతకు ముందు రోజు నైట్ మేమసలు పడుకునేవాళ్ళం కాదు ఈద్‌కి ముందు రోజు. ఈ నట్స్ చాప్ చేసే పనులన్నీ గూడా పిల్లలకిచ్చేసేవాళ్ళు. సో, మేమవి తింటూ, కట్ చేసుకుంటూ అలా కూర్చునేవాళ్ళం. అసలు నైటే పడుకునేవాళ్ళం గాదు. భలే సరదాగా ఉండేది. ఖమ్మంలో మా స్ట్రీట్ అంతా ముస్లిం స్ట్రీట్ అనమాట. సో, అసలు ఆ రోజు ఎవ్వరు పడుకునేవాళ్ళు కాదు. అండ్ అప్పట్లో ఇలా ఫ్రిడ్జ్‌లో పాలు తెచ్చుకోవడము, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం అట్లా ఉండదు గదా! ఊర్లో ఎలా ఉంటదంటే ముందు రోజే మిడ్‌నైట్ వెళ్ళి దూరంగా వెళ్లి మిల్క్ తెచ్చుకోవాల్సుంటది. సో, భలే ఉండేదసలు. అండ్ ఇంకా యాలకుల పొట్టు తీసుకున్నాను. పొట్టు మొత్తం గూడా టీ పొడిలో వేసి పెట్టుకున్నా వేస్ట్ చేయకుండా. లోపల సీడ్స్ వచ్చేసి పొడి చేస్తున్నా అనమాట. ఫస్ట్ పప్పు గుత్తితో ట్రై చేశాను. అసలవ్వలేదు. సో, ఇంకా ఎప్పుడూ అలవాటైన మెథడే ఇంకా చపాతీ బేలెన్‌తో చేసేద్దాము అనేసి దాంతోనే చేసేసా అనమాట. అంటే ఈ పని కూడా చేసేసుకుందాము అని. ఈసారి వీలైనంతగా నేను ముందే చేసి పెట్టుకుంటున్నాను. అండ్ మా పిన్ని వచ్చింది ఊరు నుంచి. మా పిన్ని ఒక క్యాటరింగ్ చోట హెడ్ షెఫ్ అనమాట. సో, తనకి వంటలు బాగా వచ్చు. సో, ఈసారి నేను మా పిన్ని కలిసి వంట చేద్దాం అనుకుంటున్నాము ఈద్‌కి. ఏమేం చేస్తాము, ఎలా చేస్తాము అనేది ఈద్ రోజు డెఫినెట్‌గా నేను వ్లాగ్ రికార్డ్ చేస్తాను. సో, ఈద్ తర్వాత పోస్ట్ చేస్తాను. సో, ఆ రోజు ఎక్కువ హడావుడి అవ్వకుండా నేను ముందే ఇవన్నీ గూడా చేసి పెడుతున్నా అనమాట. ఎంతైనా గానీ క్యాటరింగ్ వాళ్ళు చేసే వంటలు చాలా బావుంటాయి. సో, చూపిస్తా. అవి గూడా నేను 2, 3 కవర్ చేసి మీకు చూపిస్తాను. సో, యాలకుల పొడి ఇందులో వేసి పెట్టుకున్నానండి. ఇల్లంతా భలే మంచి స్మెల్లొస్తుండే యాలకుల ఇదితో. సో, ఇలా నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా అనమాట. మన వ్లాగ్స్‌లో మీల్ ప్రెప్ వ్లాగ్స్ అనేవి చాలా మందికి ఇష్టం. ఎందుకంటే మీల్ ప్రెప్ అనేది ఎంత టైం సేవ్ చేస్తదంటే, ఆ సేవ్ అయిన టైంని మనం మన కోసం యూజ్ చేసుకోవచ్చు. అట్‌లీస్ట్ కూర్చొని అలా రిలాక్స్‌డ్‌గా ఒక కప్ కాఫీ తాగుకుంటూ టీవీ చూసినా గానీ దట్స్ వర్త్ ఇట్. హలో అండి. ఇవాళొచ్చేసి ఉగాది డే. నేను ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నా. మా పిన్ని వచ్చింది ఊరు నుంచి. సో, ఒకసారి కలుద్దాము అనేసి వెళ్తున్నాను. అండ్ ఎల్లుండి ఈద్ అనమాట. సో, ఈ వీడియో నేను రేపు రిలీజ్ చేస్తాను. ఇంకా చాలా పనులుంటాయి రేపు. సో, చూడాలి. అసలు మార్నింగ్ నుంచి అన్ని పనులు చేసి చాలా టయర్డ్‌గా ఉంది. బట్ ఇంకా తప్పదు. వెళ్ళేసొచ్చి ఇంకా నైట్ హ్యాపీగా నిద్ర పడతది ఇలా అలసిపోతే. సో, అదే రేపు గూడా చాలా పనులున్నాయి. గ్యాస్‌తో ఇష్యూ వల్ల అసలు ప్లానింగ్ రావట్లేదనమాట. అంటే ఎక్కువ చేయాలా? లేదా చూసుకొని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలా అన్నట్లుందనమాట. చూద్దాం అసలు ఏమేం చేస్తాము, ఏంటి అని. ఇప్పుడెళ్ళి మా పిన్నితో కూడా డిస్కస్ చేయాలి. అసలు ఏంటి, ఎంత వంట చేద్దాము? ఎన్ని కిలోస్ రైస్ కావాలి? చికెన్ ఎంత కావాలి? ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కషన్ చేయాలి. అందుకే నేను ఈవినింగ్ టైం కొంచెం తీరిగ్గా ఎళ్తున్నా అనమాట. సో, ఇంక డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో అందరికి కూడా పులిహోర అంటే చాలా ఇష్టం. ఒక్కసారి చేశానంటే 2 పూటలు అదే తింటాము. సో, ఇంక డిన్నర్‌కి ఏమి ఇష్యూ ఉండదు. అక్కడికెళ్ళి కొంచెం డిస్కషన్స్ అవన్నీ చేసేసి వద్దాము. అలానే అక్కడికెళ్ళిన తర్వాత కొన్ని తెచ్చింది మా పిన్ని ఊరు నుంచి. ఏమేం తెచ్చింది అవన్నీ గూడా చూపిస్తా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవాళ నేను నా గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నాననమాట. నార్మల్‌గా నాకు ఆ డబ్బాలోంచి తీసి గోల్డ్ జ్యువెలరీ పెట్టుకొని మళ్ళీ దీన్ని సేఫ్‌గా తీసి మళ్ళీ పెట్టడం ఇవన్నీ నాకు జ్యువెలరీ అసలు ఊరికే చేంజ్ చేసుకోవాలన్నా గానీ కొంచెం లేజీగా అనిపిస్తది. అలాంటిది ఇవాళ అన్నీ ఎందుకు వేసుకున్నాను అంటే అసలే థర్డ్ వరల్డ్ వార్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా కొత్త గోల్డ్ కొన్నా, కొనకపోయినా ఉన్న గోల్డ్ అన్నా కొంచెం ఇలాంటి అకేషన్స్‌కి వేసుకుందాము అనేసి. వేసుకున్నా ఐ ఫీల్ సో గుడ్ చాలా రోజుల తర్వాత గాజులు అవన్నీ వేసుకుంటే.
నేను వీళ్ళు ఉగాది పచ్చడి చేసుకోలేదనుకోని మా ఇంట్లో ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. బట్ నేనొచ్చేసరికేనే వీళ్ళు ఉగాది పచ్చడి చేసుకున్నారు. ఈ పాయసం నేనే తెచ్చాను. అండ్ లడ్డు వచ్చేసి మా పిన్ని తెచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నీకే నీ డైట్‌కి సరిపోతదది. యూ ఆర్ ఆన్ లైట్ డైట్. స్వీట్ ఇష్టం కదా మీకు. ఐ వాంట్ యువర్ ఫీడ్‌బ్యాక్. అందులో వేద్దామంటే పచ్చి కొబ్బరి బాగా ఎట్లుంది? నెయ్యి కూడా వేసుకుంటున్నారు. ఇందులో స్వీట్ తక్కువైంది కొంచెం. అంతే, నేను లైఫ్ మీద లీస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ పెడతా. ఇందాక చెప్పాను కదా మా పిన్నితో కొన్ని తెప్పించాను అనేసి, అవి క్విక్గా చూపించేస్తా, తర్వాత నేను మళ్ళీ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. ఇవి వచ్చేసి బాత్ పౌడర్ తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇక్కడ దొరకవు ఇవి, అందుకే ఊరు నుంచి తెప్పించాను. దీని మీద నేను స్పెషల్గా ఒక షార్ట్ చేశాను, ఆ షార్ట్ నేను అప్లోడ్ చేసినప్పుడు చూడండి. అండ్ ఇది వచ్చేసి పండు మిరపకాయ పచ్చడి. వాహ్, ఎంత బాగుందంటే స్మెల్ సూపర్. ఇంట్లో చేసిన పచ్చడి. అండ్ ఇది ఇంట్లో చేసిన నెయ్యి. ఇది గేదె నెయ్యి, ఆవు నెయ్యి? గేదె నెయ్యి. స్మెల్ చాలా బాగుంది. అండ్ ఇవి లడ్డూలు, హోమ్ మేడ్. ఎంత బాగుందంటే టేస్ట్. యాక్చువల్గా మా ప్లాన్ ఏముండే అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తుంటే నేను మీకు రెసిపీ కూడా చూపిద్దాం అనుకున్నా. బట్ గ్యాస్ ఇష్యూస్ రావడం వల్ల ఇక్కడ ఇంకా ఏ వంటలు పెట్టుకోలేదు. అండ్ తర్వాత ఇంకా ఎప్పుడైనా వీలైనప్పుడు లేదా నెక్స్ట్ టైం పిన్ని వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ప్లాన్ చేద్దాం. లడ్డు మాత్రం అసలు సూపర్ ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మా అన్న చేసిన చింతపండు పచ్చడి. మెన్స్ కుకింగ్ ఎంతన్నా చాలా స్పెషల్గా ఉంటుంది కదా, ఇది అసలు మనం ఇంగ్రీడియంట్స్ కూడా గెస్ట్ చేయలేము. సో ఇది ఇడ్లీ దోశలకు బాగుంటుందని తీసుకెళ్తున్నా. అండ్ ఈద్ రోజు వచ్చి వంట చేయమని చెప్పాను, అంటే మేమందరం ఒక్కొక్కళ్ళం ఒక్కో డిష్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఆ రోజు కూడా నేను షేర్ చేస్తాను రెసిపీ. ఇంకా ఒక మెయిన్ థింగ్ ఒకటి ఉంది, అది మెయిన్ థింగ్, ఇక్కడ గ్యాస్ లేక మేము కష్టాలు పడిపోతున్నాము అనేసి బొగ్గులు. అసలు నాకు నవ్వు వస్తుంది అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మనం బొగ్గులు కూడా తెప్పించుకుంటాము అనేసి. సో ఇంకా వీ డోంట్ నో ఫ్యూచర్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కుంపటి లేదంటే మన కట్టెల పొయ్యిలో కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, ఇవి కట్టెల పొయ్యిలో కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. సో అలా బొగ్గులు కూడా తెప్పించాం, ఎందుకంటే ఇక్కడ అసలు దొరకట్లేదు. అండ్ ఎవరైనా ఐరన్ చేసే వాళ్ళని ఇవ్వమన్నా కానీ, అసలు నార్మల్గా 1-2 బొగ్గులు ఇవ్వమన్నా కానీ వాళ్ళు అసలు ఇవ్వట్లేదు. సో బొగ్గులు ఇవన్నీ అనమాట. దీంతో పాటు ఇడ్లీ పిండి, దోశ పిండి అవన్నీ తీసుకొని అప్పుడు బయలుదేరుతాం. ఇంక నేను ఇంటికి బయలుదేరదాం అనుకున్నాను. పక్కింటోళ్ళు వేడి వేడి బొబ్బట్లు పంపించారు. మా మమ్మీ వాళ్ళు చాలా లక్కీ అసలు. వీళ్ళకి పండగలకి చాలా వస్తాయన్నమాట ఇవి. చాలా టేస్టీగా ఉండే, ఫ్రెష్‌గా ఇప్పుడే చేసి పంపించారు. అండ్ ఇది ఉగాది రోజు ఈవినింగ్ అండి. సో అమ్మ వాళ్ళని ఫెస్టివల్ రోజు మా ఇంటికే రమ్మని చెప్పాను. ఇక్కడే వంటంతా చేస్తాము. తర్వాత వాళ్ళు కూడా షీర్ కుర్మా చుట్టుపక్కల అందరికి పంపిస్తారు, నేను కూడా పంపిస్తాను. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇవన్నీ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకోబోతున్నాను. ఇది ఉల్లిగడ్డ కారం దోసల్లోకి బాగుంటుంది. ఇడ్లీ పిండి, దోస పిండి కూడా తెచ్చుకున్నాను. అండ్ ఇందాక పండుమిరపకాయ పచ్చడి చూపించా కదా, అది తాలింపు పెట్టింది, అది కూడా తెచ్చుకున్నాను కొద్దిగా. అండ్ ఇది గోంగూర, ఊరు నుంచి పిన్ని తెచ్చింది. అవసరం లేదు ఇక్కడ దొరుకుద్ది అన్నా వినలేదు. గోంగూర, పచ్చిమిర్చి తెచ్చింది. అవి తొడిమెలు అవన్నీ తీసేసి ఇప్పుడు ఇచ్చేసింది. కొత్తిమీర, పుదీనా రేపు తీసుకొని వస్తాను. సో ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి గోంగూర పప్పు, కాకరకాయ ఫ్రై కూడా ఇచ్చింది. కానీ నేను రాగానే తినేసా అనమాట. సో కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. మా పిన్ని వంటలు చాలా బాగా చేస్తుంది. సో వీలైతే నేను కొన్ని రెసిపీస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా నైట్ అంతా కిచెన్ క్లీన్ చేసేసి వాటర్ బాటిల్ అన్నీ ఫిల్ చేసి పడుకునేసరికి చాలా లేట్ అయింది. సో నేను ఫెస్టివల్ రోజు కూడా వ్లాగ్ తప్పకుండా షూట్ చేస్తాను అండ్ మీతో రెసిపీస్ కూడా షేర్ చేసుకుంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి తప్పకుండా లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా పెట్టండి. నాకు ఆల్రెడీ ఓల్డ్ ఛానల్ ఉంది, జిందగీ అన్లిమిటెడ్ తెలుగు వ్లాగ్స్. బట్ నేను ఇది కావాలని వ్లాగ్స్ కోసం స్పెషల్గా క్రియేట్ చేసుకున్న ఛానల్ అనమాట. దీన్ని నేను స్క్రాచ్ నుంచి గ్రో చేయాలనుకుంటున్నాను. సో తప్పకుండా సపోర్ట్ చేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.